ఇక్కడ నీ శరీరానికి కాలం, నీ శరీరానికి నువ్వు బాగా కట్టుబడిపోయి ఉండిపోతావు అనుకో. శరీరమేనాను ఆ శరీర ధ్యాస నీకు 24 గంటలు. ఇంకా గాఢ నిద్రలో తప్పించి మిగతా టైం అంతా కొంతమంది శరీర ధ్యాస ఉంటుంది. ఇంక 24 గంటల మంది ఏ మోకాలు నొప్పులుగా ఉన్నాయి, చెయ్యి నొప్పులుగా ఉన్నాయి, అక్కడ నొప్పిగా ఉంది, తలకాయపోటుగా ఉన్నాయి, మన చెవులు. ఇంక కొంతమంది దగ్గర కూర్చుంటే వాళ్ళు 24 గంటలు ఇవాళ పొద్దున ఏం చేత నాకు మోషన్ అవ్వలేదని చెప్తారు. ఇంకా కొంతమందికి 24 గంటల శవం గొడవే, లేకపోతే చూస్తున్నాం కదా శవం గొడవే, తప్పితే మనస్సు గొడవ. బాగోలేదండి మా మనసు బాగోలేదు. ఏం బాగోలేదు వాడికి? ఈ మనసు మా మధ్యన ఈ మనసు బాగా బాగోలేదండి, ఈ మధ్యన బెంగెట్టుకున్నామండి, అదండి ఈ మధ్యన ఏదో గొడవ వచ్చేస్తాను, మనసు అంతా ఇంకా చచ్చే వరకు దేహం కూడా మనసు కూడా, దేహం కూడా మనసు కూడా. ఆ 2 గడపలు దాటాడు జ్ఞానం వచ్చేది లేదు, చచ్చేది లేదు. మీరు ఎవరిలోనే చదువు చూడండి, ఆ 2 చెప్తారు. ఆ దేహం కూడా ఒకటి. ఇలా పొద్దునాటికి మోసం అవ్వలేదు వచ్చండి. కానీ 2వ దేశం మనస్సు. ఈ మధ్యన మా మనసు ఏం బాగుంటుంది, ఏదో బెంగెట్టుకున్నామండి, ఏదో చెప్తున్నాడు, ఇలా ఏదో చెప్తాడు. ఇందుకు భగవాన్ ఏం చెప్తున్నా అంటే, నీకు 24 గంటల దేహం గొడవలో నువ్వు ఉంటే, 24 గంటల నీ మనస్సు గొడవలో ఉంటున్నావు అనుకో. నువ్వు గాఢ నిద్రలో ఈ 2 ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని. గాఢ నిద్రలో ఉండగా నువ్వు ఈ దేహం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది గాఢ నిద్రలో. ఏది లేదో దాని గురించి ఆలోచిస్తున్నాను, ఏదైతే ఉందో దాని గురించి అసలు మరణ వదిలేసావు. అది ఉందనేటువంటి జ్ఞాపకం కూడా పోగొట్టుకున్నావు. ఆ స్మృతే పోయింది నీకు. గాఢ నిద్రలో మనకు శరీర ధ్యాస లేదు. మనం ఏదైనా బెంగ పెట్టుకున్నాం అనుకోండి, బెంగ ధ్యాస లేదు. అయితే మనసుకు సంబంధించిన ధ్యాస ఉందని మనకి ధ్యాస లేదు. పోనీ తెలివితేటలకు సంబంధించిన ధ్యాస లేదా, ఉందా? ఏదీ లేదు. అక్కడ మనం ఉన్నాం లేదా? ఉన్నాం. ఆ స్థితిలోకి వెడితే నీకు పగల ఆ స్థితి వస్తే అంత ఆనందమే. ఎడి చూసిన ఆనందమే, ఎడి చూసిన సుఖమే, ఎడి చూసిన శాంతి. శరీరం ఉంటే, శరీరం ఉన్నా ఒకటే, శరీరం లేకపోయినా ఒకటి. శరీరం ఉండటానికి లేకపోవటానికి ఉన్న భేదం జారిపోతుంది. లోపల ఎప్పుడైతే మనకు అమృతానుభవం వచ్చిందో అప్పుడు శరీరం ఉన్నా లేకపోయినా మనం ఉంటామని అనుభవం మనకు, అది అనుభవేకి వైద్యం, అది అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఆ అనుభవానికి రావటానికి ఏదైతే అడ్డుగా ఉన్నాయో దాన్ని ఎలిమినేట్ చేసుకోవటం సాధన. భగవాన్ దగ్గరికి వెళ్తే ఒకసారి ఎలా వస్తుందంటే, నువ్వు దాన్ని తొలగించుకోవాలంటున్నావు. అయితే ఉన్నాయని అంగీకరించాలన్నమాట, లేని ఉన్నాయని అంగీకరించాలన్నమాట, తొలగించుకోవాలన్నారు. ఎక్కడికక్కడ అడ్డం వచ్చేస్తున్నారు, ఎక్కడికక్కడ కాళ్ళకి అడ్డపడిపోతున్నారు. లోపల వస్తుంది. దానికి మామూలు శాస్త్రంలో ఏం చెప్తారంటే, దానికి లోపల నీకు అది అనుభవం ఉంది, నీకు అనుభవంలోకి లేదు. ఏదైతే నీకు అనుభవంలోకి రాకుండా ఏ ఆటంకాలు అంటే, ఏ బలహీనతలైతే, ఏ అలవాట్లయితే, ఏ బలహీనతలైతే నీకు అడ్డొస్తున్నాయో వాటిని తొలగించుకోమని శాస్త్రం చెప్తాంటే, భగవాన్ ఏమంటున్నారంటే, ముందు ఆ బలహీనతలు అలవాట్లు ఉన్నాయని నువ్వే అనుకుంటున్నావు, బాగా బలంగా ఉన్నాయనుకుంటున్నావు, అంత బలంగానే సాధన చేస్తున్నావు. లేనిట్టు గ్రహిస్తే ఉన్నది ఏదో ఉన్నట్టు వ్యక్తమవుతుంది. ఆ వివేకం సంపాదించుకో. ఆ లేని ఉన్నాయని చెప్పేవాడు నువ్వే, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు నువ్వే. జ్ఞానం అయిపోయిన పొందవలసినదే పొందేశానని చెప్పేవాడు నువ్వేరా బుడబొక్కలోడా. సుప్రీం టీచర్. అది తలంపు, అంతకంటే ఏం లేదు. ఉన్నాయనుకోండి నీ తలంపే. కొంతమంది మేము మంచివాళ్ళు అనుకుంటారు. వాళ్ళు మంచివాళ్ళు కాదు. నిజంగా మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు అని అనుకోరు అసలు. అది కూడా తలంపే. నిజంగా వాళ్ళు మంచివాళ్ళని అనుకోరు. అనుకుంటున్నారంటే అది అహంకారం, అహంభావన, అజ్ఞానం, ఒక తలంపు అంతే. ఇంటికి భగవాన్ చెప్పేది ఏంటంటే, కొంతమందికి 24 గంటల దేహం గొడవే. ఆ నిద్రలో ఎలా అయినా ఈ 2 విడిచిపెట్టే వస్తాయి కాబట్టి అలా పడి ఉంటున్నారు వాళ్ళు. ఇంకా వెలుగు వచ్చేవాడికి మనసు గొడవ, దేహం గొడవ, మరొకటి మనసు బయట తిరుగుతూ ఉంటుంది. దానికి లోపల వ్యాపారం ఏముండదు, బాహ్య వ్యాపారం. ఇంకా దీనికి మనసుకి మెలుగు వచ్చాక ఇంకా బాహ్య వ్యాపారమే, దానికి లోపల వ్యాపారం ఉండదు. దీనికి అంతటికి కారణం ఒకటే కారణం, మనిషికున్న స్వార్థము.